హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనస్వి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే దీపావళి రోజు మమ్మీ వాళ్ళ ఇంట్లో కేదారేశ్వర వ్రతం అయితే జరిగింది. ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది వీడియో అయితే. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎవ్రీ ఇయర్ దీపావళికి కేదారేశ్వర వ్రతం చేసుకుంటారు. అయితే ఇప్పుడైతే మేము ఎర్లీ మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వంటల కోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాం. మా అక్కయ్య, నేను, తమ్ముడు, అమ్మమ్మ, మా మమ్మీ అందరం కలిసి చేస్తున్నాం. మేమైతే అందరం వెజిటేబుల్స్ కట్ చేసినాం. మా తమ్ముడిని బెల్లం కట్ చేయమని అయితే వాడికి చెప్పింది మమ్మీ. ఇదంతా అయిపోయిన తర్వాత తాలింపు కోసం అయితే నేను వెల్లిపాయలు దంచుతున్నా. చిన్న రోట్లో అయితే వెల్లిపాయలు దంచి పెడుతున్నా. మా అక్క అయితే కర్రీస్కి ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ అయితే మేము ఏమేమి స్పెషల్స్ చేసుకున్నామంటే చిక్కుడుకాయ, టమాటో, ములక్కాడ సాంబార్, సోరకాయ, బీరకాయ, శనగపప్పు కర్రీ, పప్పు, వంకాయ ఫ్రై ఇవన్నీ చేసుకున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ వంట చేయడం అయిపోయిన తర్వాత మమ్మీ అయితే బెల్లం అన్నం చేస్తారు, పరమాన్నం చేస్తారు. బోనాలు, ఒకటి వైట్ రైస్, ఇంకొకటి బెల్లం అన్నం. ఇదైతే చాలా నీట్గా మాట్లాడకుండా చేయాలి. మాట్లాడితే మనం మాట్లాడినప్పుడు తుంపర్లు అందులో పడతాయి కాబట్టి పడకుండా మాత్రం సైలెంట్గా ఇది కంప్లీట్ అయ్యే వరకు అయితే చేయాలి. మంచిగా పాలు, బెల్లం పానకం పోసి రైస్లో అయితే చేస్తారు పరమాన్నం. ఇంకొకటి వైట్ రైస్. ఇట్లా 2 బోనాలు చేస్తారు. మళ్ళీ బయట రైస్ పెడతారు సపరేట్గా. ఇట్లా వెజిటేబుల్స్ బోనం కోసం కూడా సపరేట్గా ఒక 5 టైప్స్ వెజిటేబుల్స్ కలిపి కర్రీ చేస్తారు. కొంచెం ఇక్కడనైతే మా అక్క, నేను ఇద్దరం కలిసి అయితే కర్రీస్ ప్రిపేర్ చేసినాం. చిక్కుడుకాయ కర్రీ అయిపోయిన తర్వాత ఆలు టమాటో కర్రీ. లాస్ట్ అయితే నేను కర్రీస్లో కొత్తిమీర నేనే వేస్తా అని చెప్పి అయితే అన్నిట్లలో నేనే వేసిన. కర్రీస్ అన్నీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా అమ్మమ్మ బెల్లం అప్పాలు అంటారు కదా, అది కూడా చేస్తారు. దేవుడి దగ్గర 11 పెడతారు అన్నట్టు. వాటి కోసం అయితే అమ్మమ్మ ఉన్న మమ్మీ కలిసి అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇద్దరు. బెల్లం అప్పాలు ఇవి కూడా దేవుని దగ్గర పెడతారు వ్రతం చేసుకునేటప్పుడు. సో ఇది ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా అక్క వంటలు చేస్తూనే ఉంది ఇప్పటికి కూడా. అవన్నీ 4-5 టైప్స్ అవన్నీ చేసేసరికి అయితే చాలా టైం పడుతుంది. రిలేటివ్స్, ఇంటి దగ్గర వాళ్ళు అందరు నైట్ టైంలో భోజనానికి వస్తారు కాబట్టి సో కొంచెం వంటలు చాలా ఎక్కువ ఉంటాయి చేయడం అయితే. అవన్నీ చేసే వరకు మ్యాక్సిమం అయితే ఈవినింగ్ అవుతుంది, మార్నింగ్ స్టార్ట్ చేస్తే. ఇప్పుడైతే వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళైతే ఇంట్లో దేవుడి గదిలో మా డాడీ, మమ్మీ కలిసి ఇద్దరు ప్రిపరేషన్ చేస్తున్నారు. మా డాడీ ఏమో దేవుడి గద్దెకి పూలు, తోరణాలు అవన్నీ కడుతున్నాడు. మమ్మీ అయితే ఇది గౌరీదేవి కుండ అంటారు, నోముది. ఈ కుండకి పసుపు రాసి వైట్ అండ్ పసుపు కుంకుమతో తెల్ల పిండితో ఇట్లా ముగ్గు వేసి పెడతారు మంచిగా నిండుగా కనిపించడానికి. ఇది గౌరీదేవి కుండ అంటారు అన్నట్టు. నోముకు యూజ్ చేసే కుండ. ఇందులో మనం చాలా ఇయర్స్ నుండి నోముకున్న నోము దండలు ఉంటాయి కదా, వాటిని ఈ కుండలో దాచిపెడతారు అన్నట్టు. మనం ఎన్ని ఇయర్స్ నుండి చేసుకుంటున్నామో అన్ని ఇయర్స్ నుండి మాత్రం చేసుకున్న ఆ దారాలు, నోము దారాలు అంటారు వాటిని అయితే ఈ కుండలో మంచిగా జాగ్రత్తగా పెడతారు ఎవ్రీ ఇయర్. అట్లనే మళ్ళీ కుండలను తీసి నీట్గా పసుపు రాసి వాటికి కుంకుమ, పసుపు, తెల్ల పిండితో అట్లా బొట్లు పెట్టి మంచిగా రెడీ చేస్తారు. బంతి పూలు కూడా కడతారు కుండలకి. మంచిగా కట్టి అట్లా రెడీ చేసి పెట్టి మాట్లాడకుండా మంచిగా నీట్గా పెడతారు. పెట్టుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు మమ్మీ పరమాన్నం, వైట్ రైస్ అవి ప్రిపేర్ చేసింది కదా, వాటికి కూడా అట్లనే పసుపు రాసి బొట్టు పెట్టి బంతి పూలు కట్టి పెడతారు. మా తమ్ముడు చూడండి వీడియో తీయరా అంటే వాడు ఫోన్తో ఆటలాడుతుండు.
ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే బయట దీపాలు పెట్టడం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా దీపాలను. ఇప్పటికి నైట్ అయింది. నైట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పూజ స్టార్ట్ అయ్యే ముందైతే బయట దీపాలు పెట్టిన తర్వాత ఇంట్లో అందరికీ మంచిగా పసుపు బొట్టు పెట్టుకోవాలి. ఇంట్లో ఆడపడుచు నేనే కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ మంచిగా రిసీవ్ చేసుకొని పసుపు బొట్టు పెట్టాలి, కంకణాలు కట్టాలి. చాలా హ్యాపీగా ఉంటుంది అసలు ఈ ఫెస్టివల్ అప్పుడైతే. అందరు రిలేటివ్స్ మంచిగా కలిసి ఎంజాయ్ చేస్తాం. మంచి పూజ టైంలో కానీ అందరు మళ్ళీ ఫెస్టివల్స్లో కలుసుకుంటాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా అక్కయ్య అంటే మా అత్తమ్మ వాళ్ళ కోడలు నేను ఇద్దరం కలిసి అయితే ఈరోజు వంటలు ప్రిపరేషన్ చేసినాం. ఎవ్రీ ఇయర్ మా చిన్న అత్తమ్మ వస్తుంది, కానీ ఈ ఇయర్ కొంచెం వాళ్ళకి కుదరలేదు కాబట్టి లేట్గా వచ్చిండ్రు, చాలా నైట్లో వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఇది కూరాడు కుండ అంటారు కదా, అది అలా మేమైతే అలా రెడీ చేసినాం. మా అత్తమ్మ ఫస్ట్ అందరికీ పసుపు బొట్టు అయితే నేను బయట ఇట్లా పెడుతున్నా అందరికీ. మా మమ్మీ వాళ్ళైతే లోపల ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. పంతులు వచ్చే టైం అయింది కాబట్టి ఫాస్ట్గా అట్లా ఒక కొత్త చాట తీసుకొని అందులో 11 ఆకులతోటి, అదేంటి అంటే మారేడు ఆకులు, వాటితోటి ఒక ఇస్తారు ప్రిపేర్ చేసి అందులో ఒక కొత్తది టవల్ లేదా కర్చీఫ్ పెట్టి దాని చుట్టూ మనం లాస్ట్ ఇయర్ నోముకున్నవి ఉంటాయి కదా నోము దండలు, వాటిని పెట్టి వాటిపైన ఒక కుడుక పెట్టి అందులో గౌరమ్మని పెడతారు. గౌరమ్మకి మంచిగా వస్త్రం పూలతోటి అలంకరిస్తారు. అందులో ఇంకా 11 మర్రి ఊడలు, మర్రి పండ్లు, 11 బెల్లం అప్పాలు, అట్లా ఇంకా 11 ఏమో కొన్ని ఐటమ్స్ అయితే పెడతారు. పెట్టిన తర్వాత మమ్మీ వాళ్ళు లోపల కంకణాలు కట్టుకుంటున్నారు. వాళ్ళు పంతులు వచ్చే లోపు అయితే ఇదంతా ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి. మా మామయ్య తాతయ్య వాళ్ళకి తమ్ముడు కడుతున్నాడు. నేనైతే మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకైతే కడుతున్నా. అందరికీ పసుపు బొట్టు పెట్టేసి కంకణాలు కట్టి రెడీ ఉంటే పంతులు వచ్చేలోపు అయిపోతుంది, ఫ్రీగా ఉండొచ్చు. మా మనో చూడండి బుడ్డిది ఎంత మంచిగా చూస్తుందో వీడియోకి పోజ్ పెట్టమంటే, సైలెంట్గా ఏం తెలియనట్టు ఉంటుంది. ఇదంతా ప్రిపరేషన్ నైట్ టైంలో జరుగుతుంది. ఇదంతా చేయడం అయితే ఇదంతా అయిపోయిన తర్వాత లోపలనైతే మేము ఎట్లా డెకరేట్ చేస్తామో చూడండి. మా డాడీ అయితే ఇలా చేసిండు, మంచిగా బంతి పూలు, మామిడి తోరణాలతోటి అయితే ఇంట్లో నోము గద్దె ఉంటుంది. అందులో ఇప్పుడు మనం ఇప్పటిదాకా ప్రిపేర్ చేసిన కుండలు ఉంటాయి కదా, వాటిని లోపల అట్లా పెట్టి మేమైతే ఇలా ప్రిపేర్ చేసినాం దేవుడికి. ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేస్తారు మమ్మీ వాళ్ళైతే దీపావళికి. దీన్ని కేదారేశ్వర వ్రతం అంటారు. ఇప్పటిదాకా చేసిన అప్పాలు ఉన్నాయి కదా, వాటిని కూడా 11 చుట్టూ పెడతారు అన్నట్టు. అట్లా 11 మా మమ్మీ వాళ్ళైతే 11 పెట్టే నోమన్నట్టు. కొందరు 21 కూడా పెడతారు. మమ్మీ వాళ్ళైతే 11. ఇప్పుడైతే పంతులు వచ్చిన తర్వాత డాడీ పంతులను అయితే రిసీవ్ చేసుకున్నాడు. చేసుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు పంతులు అయితే పూజ స్టార్ట్ చేస్తాడు. ఇక స్టార్ట్ చేసేటప్పుడు ఇది నోము దారం అంటారు, వైట్ అండ్ పింక్ కలర్లో ఉంటుంది. పంతులు పూజ స్టార్ట్ అయితే చేసిన తర్వాత మమ్మీ వాళ్ళు అలా పింక్ అండ్ వైట్ కలర్ దారం, ఇది మనం పూజకు ముందే ఇవన్నీ తీసుకోవాలన్నట్టు. ఇది తీసుకొని దాన్ని 5 వరుసలు అట్లా 5 వరుసలు వేస్తారు. అట్లా డాడీ ఉంది మమ్మీ కలిపి ఇద్దరు కలిపి 11 ముడులు వేయాలి వాటిని మంచిగా. అది మహాభాగ్యం అనుకుంటూ ముడులు అయితే వేస్తారు. ఒక కేదారేశ్వర వ్రతంకి సంబంధించిన కథ ఉంటుంది. ఆ కథ అయితే పంతులు చెప్తూ ఉంటాడు. కథ కంప్లీట్ అయ్యే వరకు అలా ముడులు వేసి గౌరమ్మకి అర్చన చేస్తూ ఉండాలి. ముడులన్నీ వేయడం కంప్లీట్ అయిన తర్వాత అది ముడులు వేసిన దారంని మళ్ళీ గౌరమ్మ చుట్టూ అట్లా వేస్తారు. మమ్మీ అయితే ఎన్ని ముడులు వేసినాం అనేది కౌంట్ చేసుకుంటూ వేస్తుంది. 11 కరెక్ట్ రావాలని.
సో అట్లా వేసిన తర్వాత అయితే ఆ ముడుల దారంని గౌరమ్మ చుట్టూ పెడతారు. పసుపు కుంకుమ రాసి మంచిగా గౌరమ్మ దగ్గరనైతే పెడతారు. మీ ఇంట్లో కూడా ఎవరికైనా కేదారేశ్వర వ్రతం ఉందా, ఇలానే చేసుకుంటారా? కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మమ్మీ వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది అసలు వ్రతం చేసుకోవడం. ఇలా మా మనస్వి చూడండి ఎంత మంచిగా సైలెంట్గా కూర్చుందో పూజ చేసిన కొద్దీ. యాక్చువల్గా మా మనస్వికి అంటే పూజలు అంటే చాలా ఇష్టం. మా డాడీ దగ్గర పూజ మొత్తం అయిపోయేదాకా అలానే కూర్చుంది. ఇంట్లో కూడా డైలీ మంచిగా మొక్కుతుంది దేవుడికి. మమ్మీ అయితే 11 కరెక్ట్ రావాలని ప్రిపేర్ చేస్తుంది ముడులని. పంతులు ఇంకా పూజ చేస్తూనే ఉన్నాడు. ఇది మొత్తం అయిపోయే వరకు పంతులు కథ కంప్లీట్ అయ్యే వరకు అలానే పూజ చేస్తూ ఉంటాడు అన్నట్టు. పంతులు అలానే కథ చదువుతూ ఉంటాడు, మమ్మీ వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. సారీ, అది అయిపోయిన తర్వాత పసుపు బొట్టు పెడుతున్నారు. మమ్మీ వాళ్ళైతే పెట్టి మంచిగా మొక్కుకొని ఆ దండని గౌరమ్మ దగ్గర అయితే అలా పెడతారు. పెట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ పత్తికి ఆ దారం వేసి వస్త్రంలా అన్నట్టు వస్త్రంకి కూడా పసుపు బొట్టు పెట్టి అది దేవుడి దగ్గర పెడతారు. అంటే గౌరమ్మకి సమర్పించినట్టు వస్త్రం కూడా. అదంతా అయిపోయిన తర్వాత కథ అంతా అయిపోయే వరకు అలా పూలు పసుపు కుంకుమతో అర్చన చేస్తూ ఉంటారు. ఇట్లా పసుపు కుంకుమతో అర్చన చేస్తూ ఉంటారు. మమ్మీ డాడీ ఇద్దరు కలిసి చేస్తారు. ఈ వ్రతం అయితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తారు. మా మనస్వి కూడా ఈసారి వాళ్ళతో కలిసి మా మనస్వి కూడా చేసింది. కంప్లీట్ అయ్యేదాకా మా డాడీ దగ్గరనే కూర్చుంది. ఒక 1 అవర్ అయితే పడుతుంది టైం. చాలా మంచిగా అనిపిస్తుంది అసలు కేదారేశ్వర వ్రతం చేసుకుంటే అయితే. మా మనస్వి చూడండి ఎంత బాగా పూజ చేస్తుందో. నాకైతే అసలు చాలా హ్యాపీగా అనిపించింది పూజ చేస్తుంటే. మా మనస్వి అయితే పూజ అంతా ఇలా ఉంటుంది. ఇప్పుడైతే దేవుడు కంప్లీట్గా పూజ అంతా అయిపోయేసరికి అలా పూలు పసుపు కుంకుమతో గౌరమ్మ మాత్రం నిండుగా అలా కనిపిస్తుంది. ఇది వ్రతం మాత్రం కొత్త చాట తీసుకొని అందులో మాత్రమే చేస్తారు అన్నట్టు. నార్మల్గా గౌరమ్మను చాటలో పెట్టి చేస్తారు. ఇదే స్పెషల్ కేదారేశ్వర వ్రతంకి. అందరు ఇలానే చేసుకుంటారు ఈ వ్రతం ఉన్న వాళ్ళైతే ఎవరైనా కూడా. ఇదంతా ఇప్పుడు కథ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇట్లా సైడ్కి బోనాలు కూడా పెడతారు అన్నట్టు. ఇప్పటిదాకా మార్నింగ్ ప్రిపేర్ చేసింది కదా బెల్లం అన్నం వైట్ రైస్, అలా బోనాలను కూడా అటొకటి ఇటొకటి అట్లా సైడ్కి పెడతారు. పెట్టడం ఇదంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడికి మంచిగా మొక్కుకొని మంగళహారతి ఇస్తారు. మంగళహారతి అయితే ఇచ్చే ముందు మా మామయ్య వాళ్ళ కూతుళ్ళు నేను అందరికి కట్టినప్పుడు బయట ఆడుకుంటున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా కంకణం కట్టి పసుపు బొట్టు పెట్టిన. ఈ చిన్న బుడ్డిది మా చెల్లె, మా పిన్ని వాళ్ళ కూతురు, చిన్న చెల్లె అందరికంటే. ఇదంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి అయితే మంగళహారతి ఇచ్చినాం. మంగళహారతి ఇచ్చిన తర్వాత మన ఇంట్లో వెదురు గుంజ అంటారు కదా, వెదురు గుంజ ఇచ్చిన తర్వాత ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇంట్లో వెదురు గుంజ ఉంటుంది. వెదురు గుంజకి బయట చుక్కలకి మళ్ళీ ఇంట్లో ఉండే కూరాడికి ఇట్లా పసుపు బొట్టు పెట్టి ప్రసాదం నైవేద్యం చూపించాలి. ఇలా వెదురు గుంజకు పెట్టిన తర్వాత ఇట్లా నైవేద్యం చూపించాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మా ఇంటికి అయితే రిలేటివ్స్ అందరూ వచ్చింది కదా, నైట్ టైంలో ఇలా అందరికీ భోజనాలు అయితే పెడతారు. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనైతే ఒక 5-6 మెంబర్స్ అయితే నోముకుంటున్నారు ఇంటి దగ్గర గల్లీ వాళ్ళు. అందుకోసం అయితే కొంచెం ఇప్పుడు తక్కువ ఉన్నారు భోజనాలకి రావడం. అయితే దీపావళి కాకుండా మా మమ్మీ వాళ్ళకి మల్లన్న బోనాలు ఉంటాయి అన్నట్టు. ఆ బోనాలు అప్పుడైతే 7 వీక్స్ ఎవ్రీ వీక్ ఒక్కొక్కరు అట్లా చేసుకుంటారు కాబట్టి అప్పుడు మ్యాక్సిమం ఒక 30 మెంబర్స్ వరకు అయితే భోజనాలకు వస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఫెస్టివల్ అంతా అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయిండ్రు. నైట్ తినేసి రిలేటివ్స్ అందరు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇలా అందరం నైట్ తిన్న తర్వాత క్రాకర్స్ అయితే కాల్చుకున్నాం. మమ్మీ వాళ్ళు ఇంట్లోనైతే చాలా బాగా
జరిగింది పూజ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరు కూడా ఇలానే మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.